హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఫిష్ జనతోటి కర్రీ చేసుకుందామండి. దీన్ని ఫిష్ ఎగ్స్ అని కూడా అంటారు. ఇది చాలామందికి ఫిష్ తెచ్చుకున్నప్పుడు ఇది లోపల వస్తుందండి. చాలామందికి తెలియక పడేస్తారు, దీని రుచి తెలియక అదేంటో అనుకొని పడేస్తారు. కానీ ఈ విధంగా కనుక కర్రీ చేసుకుంటే చికెన్ కన్నా కూడా చాలా టేస్ట్ ఉంటుందండి. ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది. దీన్ని చక్కగా 3-4 సార్లు కడిగేసి పక్కకి పెట్టుకోండి. ఇది మెత్తగా ఉంటుందండి, చాలా మెత్తగా ఉంటుంది. పట్టుకుంటే ఊడిపోయే అంత మెత్తగా ఉంటుంది. దీన్ని కడిగేసి పక్కకి పెట్టుకొని స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కాగిన తర్వాత ఒక బిర్యానీ ఆకు వేసుకోండి. వేసుకొని ఒక పెద్ద ఉల్లిపాయని ఎంత వీలైతే అంత సన్నగా ముక్కలుగా కట్ చేసుకోండి. దీన్ని చక్కగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. ఉల్లిపాయ మెత్తగా అయిపోవాలి. వేయించుకొని ఈ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. ఇట్లా వేగిన తర్వాత ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. వేసి ఇది కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. ఈ కర్రీ చపాతీలో తిన్నా కూడా చాలా బాగుంటుందండి. అన్నంలో తిన్నా ఈ విధంగా చేసుకొని చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒక 2 పండు టమాటాలని ముక్కలుగా కట్ చేసి వేసి ఇది కూడా మెత్తబడే వరకు వేయించుకోండి. టమాటా మెత్తబడే వరకు చక్కగా వేయించుకొని ఈ విధంగా మెత్తబడిన తర్వాత 2 పచ్చిమిర్చిని నిలువుగా చీల్చి కట్ చేసి వేసుకోండి. 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ కారం, మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. 1/2 స్పూను గరం మసాలా వేసుకొని ఈ మసాలా అంతా ఉల్లిపాయలకి టమాటాకి పట్టేటట్లు వేయించుకోండి. ఒక 5 నిమిషాలు చక్కగా ఉడకనిస్తే దీనిలో ఆయిల్ అంతా బయటకు వస్తుందండి. ఈ విధంగా ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత ఒక్క గ్లాస్ వాటర్ పోసేసేయండి. పోసేసి ఒకసారి తిప్పుకొని మూత పెట్టేసి ఉడకనివ్వండి. ఆయిల్ అంతా చక్కగా బయటకు వచ్చే వరకు మెత్తగా టమాటా మెత్తగా అయ్యే వరకు ఉడకనివ్వండి. మీరు జనని బట్టి నాకు 2 చేపల్లో అంత వచ్చిందండి. మీరు దాన్ని బట్టి క్వాంటిటీని బట్టి మీరు వేసుకోండి మిగిలిన అన్ని ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న ఈ విధంగా అయిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న జనని వేసేసి మూత పెట్టేసేయండి. దాన్ని ఇంకేం కదిలించొద్దు. మూత పెట్టేసి 5 నిమిషాలు ఉడికిన తర్వాత తీసి చూస్తే ఇదిగో ఈ విధంగా మన ఎగ్స్ ఉడికినట్లు ఉడుకుతుందండి. ఇప్పుడు మనం కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనకి ఎంత ముక్కలు కావాలంటే అంత ముక్కలుగా కట్ చేసుకోండి. ఫస్టే కదిలిచ్చాము అంటే మొత్తం ఇట్లా చిదురు చిదురు అయిపోయి కూర అంతా ముక్కలు ఉండవు. మనం చక్కగా కూరలో నంచుకొని తినడానికి చికెన్ ముక్కల్లాగా ఉంటాయండి, చాలా బాగుంటాయి. ఇదిగోండి ఈ విధంగా ముక్క ముక్కగా ఉడుకుతుంది. ఎక్కువ కదిలించకూడదండి. ఇది వేసిన తర్వాత ఇట్లా ముక్కలుగా కట్ చేసుకొని ఉడకనిచ్చేసి ఇప్పుడు మనకు కొంచెం గ్రేవీగా కావాలి అనుకుంటే ఇంకొక 1/2 గ్లాసు వాటర్ పోసేసి దాన్ని ఉడకనివ్వండి. మరీ ఎక్కువగా తిప్పొద్దు. తిప్పితే మొత్తం కూర అంతా గుడ్లన్నీ విడివిడిగా అయిపోతాయి, ఇట్లా ముక్కలు ఉండవు. మీకు ఎంత గ్రేవీ కావాలో అంతవరకు ఉంచుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని అన్నంలో తిన్నా చపాతీలో తిన్నా కూడా చాలా బాగుంటుందండి. కూర రెడీ అండి. ఎంత బాగుందో చూడండి. చికెన్ కూడా పనికిరాదండి, అంత టేస్టీగా ఉంటుంది. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయండి.